మా కస్టమర్లు శ్రేయోభిలాషులందరికీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఓం గణానాం గణపతిగుం హవామహే కవిం కవీనాభమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం మహాగణాధిపతయే నమః. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతే ధీమామవిత్రేవత మహాసరస్వత్యే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ కళ్యాణ గుణవహం నృపహం దుస్వప్న దోషాపహం గంగాదాన విశేష పుణ్యప్రదం గోదాన తుల్యం నృణాం ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం. పంచాంగ శ్రవణం అంటే అందరూ పంచాంగ శ్రవణం అనే పదం వాడుతూ ఉంటారు. పంచ అంగములు అంటే పంచ అవయములతో కూడుకున్నది పంచాంగం అని అంటాము. తిథి, కరణము, నక్షత్రము, యోగము, కరణము ఇవి 5 కూడా పంచాంగ శ్రవణకు సంబంధించిన అంశాలు. పంచాంగ శ్రవణం రోజు ఇవి తెలుసుకొని మసిలే వారి జనులు కూడా సుఖ సంతోషాలతో ఉంటారనేది శాస్త్రవచనము. పంచాంగ శ్రవణం రోజున ఈ యొక్క తిథుల గురించి తెలుసుకోవడం వలన చాలా సంపద లాంటివి కలిగే అవకాశం ఉంటుంది. తిథుల వల్ల సంపద కలిగే మనుషులు సుఖ సంతోషాలతో ఉంటారు. అదేవిధంగా నక్షత్రాలు 27 అశ్వని మొదలుగు రేవతి నక్షత్రం వరకు నక్షత్రాల గురించి తెలుసుకోవడం వలన పాపాలు నశించిపోతాయి. అదేవిధంగా యోగాల గురించి తెలుసుకోవడం వల్ల ప్రజలకు రోగాల నుంచి విముక్తి పొందే అవకాశం ఉంది. కరణం కారణం చేవ గురించి తెలుసుకోవడం వల్ల సకల కార్యాలు సిద్ధిస్తాయని చెప్పి. అదేవిధంగా వారాల గురించి తెలుసుకోవడం వల్ల నవగ్రహాలతో కూడుకున్నవి వారములు. ఆదివారంకి అధిపతి సూర్యుడు, సోమవారానికి అధిపతి చంద్రుడు, అదేవిధంగా మంగళవారానికి అధిపతి కుజుడు, బుధవారానికి అధిపతి బుధుడు, గురువారానికి అధిపతి గురుడు, శుక్రవారానికి అధిపతి శుక్రుడు, శనివారానికి అధిపతి శనిగ్రహము, ఆదివారానికి రాహుకి. కాబట్టి నవగ్రహాల గురించి తెలుసుకోవడం వల్ల వారాలలో ఆ యొక్క గ్రహాలను పూజించడం వల్ల మనుషులకి రోగబాధలను విముక్తులై సుఖ సంతోషం పొందే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం పేరు విశ్వావసు నామ సంవత్సరము. ఇదే విధంగా ప్రభవాది షష్ఠి సంవత్సరాల్లో 60 సంవత్సరాల్లో 39వ సంవత్సరము ఈ విశ్వావసునామ సంవత్సరము. ఈ విశ్వావసునామ సంవత్సరానికి అధిపతుడు రాహు చండాలుడు అంటే అనేకమైన రుగ్మతులకు సంబంధించే అవకాశం ఉంటుంది. దాని బాధా నివృత్తి కోసము దుర్గాదేవి కానీ గౌరీదేవి కానీ అమ్మవారిని స్తుతిస్తే కనుక రాహు గ్రహ దోషం నుంచి మనకు బాధలకి సుఖ సంతోషాలు కలిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాహు జపం చేయించుకొని జపము తీర్థము తీసి స్వీకరించినా కానీ రాహుగ్రహ శాంతి కలిగే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం గ్రహణాలు అంటూ మనకి ఏమీ లేవు. మూడాలు ఉన్నాయి. వాస్తవంగా మూడాలు ఏ విధంగా అంటే 10/6/2025 జ్యేష్ఠ పౌర్ణమి మంగళవారం రోజున శుక్రమూఢం ప్రారంభమవుతుంది. ఈ మూఢం ఎప్పుడు అంతమవుతుందంటే 8/7/2025 అంటే ఆషాఢ శుద్ధ త్రయోదశి మంగళవారం వరకు గురుమౌఢ్యం ఉంటుంది. ఈ గురుమౌఢ్యం కాలంలో శుభకార్యములంటూ ఏమీ చేయకూడదు. అంటే గ్రహాలు స్థితిని కోల్పోయి ఉంటాయి. ఈ మూడాల సమయంలో శుభకార్యాలు చేసిన రాణించరు. కాబట్టి ఈ యొక్క మౌఢకాలంలో శుభకార్యాలు నిషేధించబడినవి. అదేవిధంగా శుక్రమౌఢం కూడా ప్రారంభమవుతుంది. ఈ శుక్రమౌఢ్యమి 30/11/2025 అంటే మార్గశుర శుద్ధ పంచమి ఆదివారం రోజు ప్రారంభమవుతుంది. ఈ మూఢమి ఎప్పుడు అంతమవుతుందంటే 13/2/2026 మాఘబౌళ ఏకాదశి రోజున శుక్రమౌఢ్యమి త్యాగమవుతుంది. ఈ సంవత్సరంలో మనకు విశేషంగా సరస్వతీ నది పుష్కరాలు వచ్చినవి. పుష్కర కాలంలో శ్రాద్ధకర్మలు పితృకార్యములు చేయించిన శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. సకల పాపాలు నశించిపోయే అవకాశం ఉంటుంది. ఈ సరస్వతీ నది పుష్కరము 15/5/2025 ప్రారంభమయ్యి 26/5/2025 11 రోజుల వరకు ఈ సరస్వతీ నది పుష్కరాలు ఉంటాయి. ఈ సరస్వతీ నది కేదార్ నదిలో కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గల
భీంపూర్లో కూడా సరస్వతి నది పుష్కరాలు ఉంటాయి. హరిద్వార్ నుంచి భీంపూర్కు రైలు మార్గం ఉంది, విమానయానం కూడా ఉన్నది. విశ్వావసునామ సంవత్సరంలో సూర్యగ్రహణములు అంటూ ఏమీ లేవు, చంద్రగ్రహణం మాత్రం సంభవిస్తాయి. ఈ చంద్రగ్రహము మొదటి చంద్రగ్రహము 7/9/2025 ఆదివారం రోజు రాత్రిపూట ప్రారంభమవుతుంది. రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము. కుంభరాశిలో శతభిష నక్షత్రం వారు పూర్వాపద నక్షత్రంలో సంభవించును. కావున కుంభరాశి వారు ఈ యొక్క చంద్రగ్రహాన్ని వీక్షించకూడదు. మరుసటి రోజున యథావిధిగా చంద్రగ్రహ శాంతి కోసము చంద్రబింబ దానములు బియ్యం కేజీ బావు దానం చేసిన చంద్రగ్రహణకు ఉపశాంతి పొందే అవకాశం ఉంటుంది. గ్రహణ స్పర్శకాలము 9:50 ప్రారంభమయ్యి గ్రహణ మోక్షకాలము 1:31 వరకు ఉంటుంది. ఈ గ్రహణ కాలంలో జపాలు పూజలు పునస్కారాలు చేసిన మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది శాస్త్రవచనము. అదేవిధంగా మళ్ళీ రెండవ చంద్రగ్రహణం ఈ సంవత్సరంలో 3/3/2006 అంటే మార్చి నెలలో 3వ తారీఖున మళ్ళీ చంద్రగ్రహణము. అతి సూక్ష్మంగా మన దేశంలో ఈ చంద్రగ్రహణం కనబడుతుంది. అదేవిధంగా విశ్వాసుర రాశికి అధిపతి రాహు అని చెప్పుకున్నాము. రాహు తమోగుణ ప్రధానుడు కావటం వలన హూణ విద్యలు, వైద్యశాస్త్రము, ప్రత్యేకించి విషమును విరిచి మందులు కనుట, విషవైద్యము, క్షుద్ర పూజలు అంటే చెడు పనులు చేసే అవకాశం ఉంటుంది. దాని నివృత్తి కోసం మనము రాహుగ్రహాన్ని పూజించినా కానీ, దుర్గాదేవిని పూజించినా కానీ, సర్పాన్ని పూజించినా కానీ మనకి మంచి జరిగే అవకాశం ఉంది. గౌరీదేవి ప్రార్థన చేసినా కానీ రాహుగ్రహ దర్శనం నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. విశ్వావసునామ సంవత్సరంలో రాజకీయ కల్లోలు అధికంగా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం చేసే పనుల వల్ల మెజార్టీ వర్గం వారు చాలా సంతోషిస్తే కొన్ని వర్గాల వారికి బాధ కలుగుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం చేసే చట్టాల వల్ల మెజార్టీ ప్రజలు ఆమోదం పొంది సుఖ సంతోషంతో ఉంటారు. అదేవిధంగా ఆహార ధాన్యాల కొరత ఉంటుంది. జ్యేష్ఠ మాసంలో రోగ అగ్ని భయాలు ఉంటాయి. ఆషాఢ మాసంలో అల్పవృష్టి ఉంటుంది. శ్రావణ మాసంలో భాద్రమాస మాసంలో కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడవు. ఆశ్వీజ మాసంలో కూడా రోగపీడలు ఉంటాయి. పశువుల ధరలు పెరుగుతాయి. వెండి బంగారు ధరలు సమానంగా ఉంటాయి. కార్తీక మార్గశిర పుష్యమాసంలో సమస్త వస్తువుల ధరలు సమానంగా ఉంటాయి. మాఘ పాల్గొన మాసంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. మకర సంక్రాంతి ఈ సంవత్సరంలో మకర సంక్రమణం 14వ తేదీ రాత్రి 9:11 ప్రారంభమవుతుంది. కాబట్టి 15వ తారీఖు రోజు మన సంక్రమణ పుణ్యకాలంలో దాన ధర్మాలు చేసిన పితృదేవతలకు శాంతి కలిగే అవకాశం ఉంటుంది. రాజాది నవనాయకుల ఫలము. రాజు రవి కావటం వలన పాలకులకు పరస్పర విరోధము, అల్పవృష్టి, ప్రజలకి ప్రభువులకి శస్త్రముల భయము, అగ్నిబాధలు ఉంటాయి. అదేవిధంగా మంత్రి చంద్రుడు అవటం వలన ప్రజాపీదము, రాజకీయ నాయకులకు అభివృద్ధి, సృష్టి కలిగి ఉంటాయి. పంటలు బాగా పండుతాయి. ఆహార ధాన్యాల కొరత అనేది తీరిపోతుంది. సేనాధిపతి రవి రాజులకు అన్యోన్య యుద్ధములు అనగా ప్రపంచ దేశంలో అన్యోన్య యుద్ధములు సంభవించును. అర్ఘ్యాధిపతి రవి వర్షములు తక్కువగా ఉండును. ప్రజలకు ఆకలి బాధలు, యుద్ధ భయము, గూండాల వల్ల భయము, రాజకీయ ఒడిదుడుకులు, ఎర్రధాన్యములు వృద్ధి కలుగును. వెండి బంగారు ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. మేఘాధిపతి రవి ఉండటం వలన ఖండవృష్టి కలిగి పంటలు, ఎర్రని భూములు బాగా పండుతాయి. ప్రజలు భయభ్రాంతికి గురి అయ్యే అవకాశం ఉంటుంది. సస్యాధిపతి అవటం వలన గురుడు పచ్చడి భూములు, పచ్చడి ధాన్యాలు బాగా పండుతాయి. ఎవలు, గోధుమలు, శనగలు, పచ్చజొన్నలు, పెసలు, ఉలవలు బాగా పండుతాయి. ప్రతి చర్మము, వెండి బంగారం ధరలు మంచిగా అందుబాటులో ఉంటాయి. ధాన్యాధిపతి కుజుడు అవటం వలన కందులు బాగా పండే అవకాశం ఉంటుంది. అదే ఎర్రటి ధాన్యాలు, ఎర్రటి వస్తువులు, బొబ్బర్లు, మిర్చి, వేరుశనగ అటువంటి పంటలు బాగా పండే అవకాశం ఉంటుంది. పంచదార, బెల్లము, నెయ్యి, నూనె గింజలు, వేరుశనగ ధరలు పెరిగి మంచి ధరలు ఉంటాయి వాటికి. రసాధిపతి శని కావడం వలన నువ్వులకు, మినుములకి, ఉలువలు మొదలగు ధాన్యాలు బాగా పండుతాయి. నీరసాధిపతి చంద్రుడు వలన చిత్రవస్త్రములు, రంగురంగుల బట్టలు కట్టుకుంటా, ఆర్థిక వస్త్రములు, చందనము, సుగంధములు ధరలకు తగ్గి నిలకడగా ఉండును. మేషాది రాశి వారికి ఆదాయం 2, వ్యయం 5,
మేషరాశి వారు దత్తాత్రేయుని పూజిస్తే చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 1 ఉంది. వృషభ రాశి వారికి మనశ్శాంతి కోసము కేతు సంచారం, కేతుగ్రహ దోషం కోసం శాంతి పూజ చేస్తే మంచి జరిగే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారికి 14 ఆదాయము, రాజభోజ్యం 4. మిథున రాశి వారు గురు సంచారం చేత కొంత ఉత్సాహం పెరిగి చాలా చక్కగా ఉంటారు. కొత్త విషయాల పట్టు సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది. ఈ రాశి వారు శనగలు దానం చేస్తే కనుక చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి 8 ఆదాయము, 7 రాజభోజ్యము, వ్యయం 2, అవమానం 2. గురుడు వ్యయస్థానంలో సంచారించడం వలన గృహాలు శుభ విషయాలు ధనం వెచ్చరించడం జరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. దైవారాధన, తీర్థయాత్ర చేస్తే కర్కాటక రాశి వారికి మంచి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 3. కాబట్టి సింహరాశి వారికి శని అష్టమ సంచార కాలంలో అనేక ప్రతిబంధాలు, అనేక పనులు ఎదురు వచ్చే అవకాశం ఉంటుంది. శని దోష నివారణ కోసము శని జపం లాంటివి చేసుకుంటే బాగుంటుంది. రాహు సంచారం మిశ్రమ ఫలితాలు కలుగజేస్తూ ఉంటుంది. కన్యారాశి వారికి 14 ఆదాయం ఉంది, రాజభోజ్యం 6 ఉంది, వ్యయం 2 ఉంది, అవమానం 6 ఉంది. కన్యారాశి వారు కూడా ఈ రాశి వారికి ఎక్కువ శాతము రాహుకేతులు కొద్దిగా షష్టమ వ్యయస్థానంలో ఉండటం వలన చాలా ఇబ్బందులు కన్యారాశి వారు పడే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో కొద్దిగా ఇబ్బందులు పొందే అవకాశం ఉంటుంది. ప్రేమ విషయాలు మాత్రం కొద్దిగా ఆనందదాయకంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. గురు సంచార సమయంలో కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అక్టోబర్ నెల నుంచి కూడా కన్యారాశి వారికి శుభ పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. తులారాశి వారికి 11 ఆదాయము, రాజభోజ్యం 2 ఉంది, వ్యయం 5, అవమానం 2 ఉంది. తులారాశి వారికి ఈ సంవత్సరంలో మిథున రాశి వారికి రజతపతిగాన శని సంవత్సరం అంతా కూడా షష్టమ స్థానం ఉండటం వలన రాహుకేతు వరుసగా మే నుండి ఏకాదశి స్థానం ఉండటం వలన మంచి జరిగే అవకాశం ఉంటుంది. సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. తులారాశి వారు నరఘోష నివృత్తి కోసం గుమ్మడికాయ ఇంట్లో 8 కట్టుకుంటే చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 5 ఉంది. ఈ రాశి వారికి గురుగ్రహం అనుకూలంగా ఉండటం వలన కొద్దిగా మంచి జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వచ్చిన ఉద్యోగాలు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి గురుగ్రహ శాంతి చేయబడితే చాలా బాగుంటుంది. రాహుగ్రహ వృశ్చిక రాశి వారు జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటే గురుగ్రహ అనుగ్రహం వలన సకల శుభాలు పొందే అవకాశం ఉంటుంది. ధనుసు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 1 ఉంది. ఈ రాశి వారికి అన్ని రంగాలు కూడా ప్రోత్సాహకరంగా అన్ని విధాలుగా బాగుంటాయి. గురుడు కళత్ర స్థానంలో సంబంధం వలన మెరుగుపరచడం వలన ఆర్థికాభివృద్ధి, సానుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ధనుసు రాశి వారు గురుడికి అభిషేకం చేసుకొని గురువారం ఉపవాసం ఉంటే కనుక మంచి పరిణామం పొందే అవకాశం ఉంటుంది. శివరాత్రి రోజు రుద్రాభిషేకం చేసుకుంటే ధనుసు రాశి వారికి చాలా మంచి జరిగే అవకాశం ఉండి సూర్యుడు శనిగ్రహం దోషాలు తొలగిపోయి ఆ శివుని అనుగ్రహం కలిగే అవకాశం ఉంటుంది. మకర రాశి వారికి రాజభోజ్యం 8, అవమానం 4 ఉన్నది. కాబట్టి వ్యయం 14 ఉంది, అవమానం 5 ఉంది. రాహుగ్రస్తాంతికి మీరు వెంకటేశ్వర స్వామి పూజ చేస్తే కనుక మకర రాశి వారికి మంచి జరిగే అవకాశం ఉంటుంది. సుప్రభాతం పఠించినా కానీ మంచి జరుగుతుంది. శనివారం రోజు శని స్తోత్రం చేస్తే కూడా మకర రాశి వారికి గురువుకి కూడా మంచిగా శుభ పరిణామాలు పొందే అవకాశం ఉంటుంది. కుంభరాశి వారికి 8 ఆదాయం ఉంది, అవమానం రాజభోజ్యం 7 ఉంది, వ్యయం 14 ఉంది, అవమానం 5 ఉంది. గతంలో కన్నా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. కుంభరాశి వారికి ఉద్యోగం ఆశించే వరకు ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులకి చక్కటి విద్య లభిస్తుంది. కుంభరాశి వారు దోష నివృత్తి కోసము హనుమాన్ చాలీసా పారాయణం కానీ దుర్గాదేవిని ఆరాధించినా కానీ కుంభరాశి వారికి మేలు జరిగే అవకాశం ఉంటుంది. మీనరాశి వారికి రాజభోజ్యం 5, ఆదాయం 5, రాజభోజ్యం 3 ఉంది. రాజభోజ్యం 5, వ్యయం 5 ఉంది. రాజభోజ్యం 3 ఉంది, అవమానం 1 ఉంది. మీనరాశి వారు గృహ నిర్మాణం చేయాలనుకుంటే ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న గృహ నిర్మాణం పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది. మీనరాశి వారు ఏలినాటి శని దోషం వల్ల కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి మందపల్లి వెళ్ళి శనికి పూజ చేసినా కానీ
శని జపం చేయించుకున్నా కానీ కేజీంబావు నువ్వులు దానం చేసినా కానీ శనిగ్రహం తొలగి సుఖ సంతోషంతో ఉండే అవకాశం ఉన్నదని తెలియజేస్తున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశాంకవన్యనయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. భక్త మహాశయులకు విజ్ఞప్తి. నా పేరు దుగ్గిరాల సత్యనారాయణ శర్మ. ప్రస్తుతం మనం క్రోధినామ సంవత్సరంలో ఉన్నాం. క్రోధినామ సంవత్సరం అంటే అందరూ కూడా క్రోధంతో ఉందనుకుంటారు. అన్ని ఉట్టి మాటలు అవన్నీ అట్టనుకుంటే రేపొద్దున వచ్చే విశ్వావసనామ సంవత్సరం కూడా విశ్వాసంతో ఉండాలని చెప్పేసి కూడా అందరూ అనుకుంటారు. ఏదైనా యోగం బట్టే ఉంటుంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే యుగాది, యుగ అనికి ఆది, యుగాది అంటే ఉగాది అని పిలుస్తున్నారు. విశ్వావసనామ సంవత్సరం ఉగాది అంటే చక్కగా తెల్లవారుజామున లేచి అభ్యంగన స్నానం ఆచరించాలి. అభ్యంగన స్నానం అంటే తలంటి పోసుకొని కుంకుడుకాయలతోనే తలంటి పోసుకొని చక్కగా నూతన వస్త్రాలు ధరించి షడ్రుచుల సమ్మేళనము అంటే తీపి, పులుపు, ఉప్పు, వగరు, చేదు అంటే మామిడికాయ, చింతపండు ఇటువంటివన్నీ కూడా కలిపి చక్కగా దైవారాధన చేసి పరమేశ్వరుడికో, రాముడికో, కృష్ణుడికో ఒక దేవుడు అంటూ లేదు, ఏ దేవుడైనా సరే ఆ దేవుడికి చక్కగా పూజ చేసి కొబ్బరికాయ కొట్టేసి ఆ యొక్క తీర్థం తీసుకుంటే చాలా విశేషంగా ఉంటుంది. ఈ విశ్వావసనామ సంవత్సరంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. చక్కగా అందరూ అన్నదమ్ముల బాంధవ్యంతో ఉండాలి. ఈ విశ్వావసనామ సంవత్సరానికి రాహు అధిపతి, రాహు పరమ చండాలుడు. ప్రతి ఒక్కళ్ళ మనసుల్లో కూడా నీచమైన భావనలు కలుగుతూ ఉంటాయి. అట్లా వీళ్ళందరూ కూడా దుర్గాదేవిని ఆరాధించాలి. అదేవిధంగా అధిదేవత అయిన గోపూజ చేస్తూ ఉండాలి. తర్వాత సర్పానికి పూజ చేస్తూ ఉండాలి. ఈ రాహుగ్రహానికి అధిష్టాన దేవత దుర్గాదేవి. ఈ దుర్గాదేవి పూజ చేస్తే చాలా విశేషంగా ఉంటుంది. కాబట్టి ఈ విశ్వావసనామ సంవత్సరం అందరికి కూడా ఆరోగ్యాలు ఇచ్చి ఐశ్వర్యాలు ఇచ్చి సదా కాపాడవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపర. 50 మంది భక్త మహాశయులందరికీ కూడా రాబోయేటువంటి విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు అవధానుల సాయినాథ్ శర్మ. మనము ఉగాది అని అనగానే ప్రతిరోజు కూడా దేవాలయానికి వెళ్ళి చక్కగా ఆ రోజున దేవాలయంలో అర్చనల కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ అక్కడ అర్చక స్వాముల వారు ఇచ్చేటువంటి ఉగాది ప్రసాద తీర్థాన్ని తీసుకుంటూ ఉంటాం. అసలు ఉగాది ఈ రోజునే ఎందుకు చేయాలి, అసలు ఉగాది అనేటువంటిది ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. ఉగాది అనగా యుగానికి మొట్టమొదటి అయినటువంటి రోజు అన్నమాట. అనగా ఉగాది అంటే ఒక యుగము ప్రారంభమైనది చైత్రమాస శుద్ధ పాడ్యమి. ఆ రోజునే మనం అందరూ కూడా ఉగాది అని పిలుస్తున్నాము. అంటే మనకి 4 యుగాలు ఉంటాయి. ప్రతి యుగం కూడా మొదలయ్యేటువంటి రోజున ఉగాది అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. అలానే రాబోయేటువంటి రోజున అనగా ఈ 30వ తారీఖు మనకి విశ్వావసనామ సంవత్సర నూతన ఉగాది పండుగ మనం జరుపుకుంటూ ఉంటాము. కావున ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ విశ్వావసనామ సంవత్సరంలో కొన్ని రాసుల వారందరికీ కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కావున ప్రతి రాశి వారు కూడా ఈ దోష నివారణ కోసము చక్కగా రాహువుకి కానివ్వండి. ఎందుకు రాహుకి అని చెప్తున్నాము అంటే ఈ విశ్వావసనామ సంవత్సరంలో రాజు ఎవరైనా ఉన్నారయ్యా అంటే విశ్వావసనామ సంవత్సరానికి అధిపతి ఎవరయ్యా అంటే రాహువు. ఈ రాహువు అధిపతి కావటం వలన మనందరం కూడా రాహుగ్రహానికి ఎక్కువగా పూజ చేసుకోవటం వలన మనకి రాహు సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా జాతకంలో అనేకమైనటువంటి దోషాలన్నీ కూడా పోవాలనగా చక్కగా శనేశ్వరుడికి కానివ్వండి, కుజుడికి కానివ్వండి, రాహువుకి కానివ్వండి, గురుడికి కానివ్వండి, మనందరూ కూడా అనేక రకమైనటువంటి దోషాలతో ఇబ్బందులు పడుతూ ఉంటాము. ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే చక్కగా దేవాలయాలకి వెళ్ళటము, అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాముల వారిని కనుక్కొని అక్కడ ఉన్నటువంటి మనకి దోష నివారణ కోసం అనేకమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయడం ద్వారా
మనందరికీ కూడా శుభాభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాము. అదే సంవత్సరము ఈ సంవత్సరం మొత్తం కూడా చక్కగా రాజకీయ పరంగా కానివ్వండి, మనకి వ్యవసాయ పరంగా కానివ్వండి, విద్యా వ్యవసాయ పరంగా కానివ్వండి, ఉద్యోగుల పరంగా కానివ్వండి, అందరికీ కూడా మిశ్రమ ఫలితాలే ఉంటాయి. కావున ఈ సంవత్సరం మొత్తం కూడా అన్ని రంగాలలో ఉన్నటువంటి వారందరూ కూడా చక్కగా దేవాలయంలో చండీ యాగాలు కానివ్వండి, నవగ్రహ హోమాలు కానివ్వండి చేసుకోవడం ద్వారా ఈ సంవత్సరం మొత్తం కూడా అందరికీ కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. ఓం నమః శివాయ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.